బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై కూడా శుభాలను శాంతిని కురిపించును కాక ఆమీన్. మనము ప్రతిరోజు కూడా మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ప్రవక్త వారి యొక్క ప్రవచనాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా ఒక చక్కటి ప్రవచనము సహీ బుఖారీ గ్రంథం నుండి, హదీస్ గ్రంథం నుండి సేకరించబడింది. హదీస్ నంబర్ వచ్చి 2442. ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు: ఎవరైతే సాటి సోదరుని అవసరాలు తీరుస్తాడో దైవం కూడా అతని అవసరాలు తీరుస్తాడు. చూడండి, మనము ఈ సిరీస్ అంతా కూడా ఒకటే. సాటి మనిషిని ఆదుకోవడం, సాటి మనిషిని యొక్క అవసరాలు తీర్చడము, అతన్ని కష్టాలు దూరం చేయడము, వీటికి సంబంధించిన హదీస్లే మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ ఉన్నాము. చూడండి, ఒక మానవ సంబంధాన్ని బలోపేతం చేసే మాటలు ఇవన్నీ కూడా. మానవులందరూ కూడా ఒకటే కుటుంబము, చక్కగా ఉండాలి. ఒక కుటుంబంలో ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఇంకొకరు వారిని ఆదుకుంటారు కదండి. అన్నదమ్ములు ఉన్నారు, అన్నయ్యకి కష్టం వస్తే తమ్ముడు ఆదుకుంటాడు, తమ్ముడు కష్టం వస్తే అన్నయ్య ఆదుకుంటాడు కదా. ఇది కూడా అంతే. మీరందరూ ఒక వసుదైక కుటుంబము, విశ్వ మానవ సౌభ్రాతృత్వము, మానవులందరూ సోదరులు. కాబట్టి ఇక్కడ ఒకరినొకరు సహకరించుకోవాలి. ఒకరి అవసరాలు ఇంకొకరికి ఉంటాయి, ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవాలి. ఇది ప్రవక్త వారు ఇదే చెప్పారు. సాటి సోదరుని యొక్క అవసరాలు ఎవరైతే తీరుస్తాడో దైవం ఊరుకుంటాడండి, ఇతని అవసరాలు తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు? ఆయన ప్రత్యక్షమైపోయి, దేవుడా, నరుడా, ఇదిగో ఏం కావాలి నీకు, ఇదిగో కోరుకు అని చెప్పి ఆయన ఇచ్చేస్తాడా? ఇది నిజ జీవితంలో జరగదండి. సినిమాల్లో మనం చూసి ఆ విధంగా జరుగుద్దేమో అనుకుంటాం. దైవం ప్రత్యక్షమైపోతాడు. అవసరం లేదు, దైవం ప్రత్యక్షమయ్యే అవసరం లేదు. ఎందుకంటే ఆయన మన కంటికి కనబడ్డు కాబట్టి. ఆయన రకరకాల మార్గాల ద్వారా మనకు సహాయాన్ని చేయిస్తాడు. మనలాంటి మనుషుల ద్వారానే చేయిస్తాడు. ఏమండి, ఆయన తలుచుకుంటే ఎక్కడి నుంచైనా ఆయన సహాయాన్ని చేయిస్తాడు. అనుకోని విధంగా అనుకోనటువంటి మార్గం నుండి మనకు ఆ సమస్య నుండి బయటపడే మార్గం ఆయన చూపిస్తాడు. కష్టం ఆయనే ఇస్తాడు, కష్టం నుండి బయటపడే మార్గం కూడా ఆయనే చూపిస్తాడు. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, ఆయనను ఎప్పుడైతే మనము ఆయనపై భరోసా ఎప్పుడైతే పెడతామో, ఏమండి, అటువంటి ఒక మాట ఇక్కడ చెప్తున్నారు దైవ ప్రవక్త వారు. సాటి సోదరుని యొక్క అవసరాలు తీర్చడంలో నువ్వు నిమగ్నం అయిపోయి ఉంటే, నువ్వు నీ దాని గురించి కూడా నువ్వు పట్టించుకోకుండా ఇతరుల గురించి నువ్వు పట్టించుకుంటే నిన్ను ఆయన పట్టించుకుంటాడు. నీ అవసరాలు ఆయన తీరుస్తాడు, తీర్చేలా చేస్తాడు వేరొక వ్యక్తుల ద్వారా. ఎందుకంటే నువ్వు ఇతర మానవుల యొక్క అవసరాలు తీర్చడంలో నువ్వు నిమగ్నం అయిపోయావు, మునిగిపోయావు. నీ అవసరాల గురించి పట్టించుకోలేదు. నీ అవసరాలను ఆయన పట్టించుకుంటాడు.